ఏమైంది? అయ్యో అర్జున్. సత్య ఏం లేదు రా. సత్య ఏమైంది సత్య చెప్పు. తానే చెప్తుంది. ఏమని చెప్తుంది? గుట్టు బయటపడిందని నీ దగ్గర సరెండర్ అవుతుంది అనుకున్నావా తను? ఇలా చూడర్జున్, నువ్వు తెలివి తక్కువగా ఉండకు. నువ్వు మలినం లేని బంగారాని అర్జున్. అయ్యో తను నీకు వద్దు వద్దు వద్దర్జున్. అత్త ఏం మాట్లాడుతున్నారు? తెల్లవాడితే పెళ్లి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? అమ్మా వీళ్ళని కొంచెం సైలెంట్ గా ఉండమను. ఏయ్ సుభద్ర, అసలు నేను నీకేం చెప్పాను? కళ్యాణ మండపంలో ఇలా నోరు పారేసుకుని ఇష్టం వచ్చినట్టు గొడవ చెయ్యొద్దని చెప్పానా లేదా? అయ్యో వదినా, ఏం జరిగిందో తెలియకుండా మీరెప్పుడు నన్ను ఏదో ఒకటి అనకండి వదినా. ఇలా చూడండి, లోపల ఒకడున్నాడు, వాడెవడో వెళ్ళి చూడండి. లోపలున్నాడు బయటకొస్తాడు, బయటకి రావాలి కదా. ఎంతసేపు అని వాడు లోపలే ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది ఈ పతివ్రత చేసిన పుణ్య కార్యం ఏంటి అని. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం జరిగిందో మీకు తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆ తర్వాత నేను అసలు ఊరుకొని చెప్తున్నాను. పాపా నువ్వు నన్ను నమ్మకర్లేదు. ముందు లోపలొకడున్నాడు కదా, వాడిని బయటికి రమ్మని చెప్పు. అప్పుడు నిజం ఏంటి అనేది వీళ్ళందరికీ తెలుస్తుంది. రేయ్, ఎవడ్రా లోపలున్నది? బయటికి రారా. బయటకు రమ్మని చెప్తున్నాను కదా. రేయ్ ఎవర్రా నువ్వు? రేయ్, నువ్వింకా వెళ్ళలేదా? చూసారా మీరందరూ విని చూసారా? మీరందరూ నా మీద నోరు పారేసుకున్నారు కదా. చూడండి, అందరూ పడుకున్న తర్వాత ఏసీ వేసిన రూమ్ లో నేను ఒక్కదాన్నే ఉన్నానని ఈ సత్య వీడికి చెప్పుంటుంది. అందుకోసమే వీడి ఈ సమయం కోసం ఎదురు చూసి ఈ రూమ్ లో దూరి ఉంటాడు. ఒక ఆడపిల్ల అవకాశం ఇవ్వకుండా వీడికెందుకు ఇంత ధైర్యం వచ్చిందో మీరే చెప్పండి. ఇలా చూడండి, నేను కూడా మీరు ఇంతసేపు ఏం మాట్లాడినా సరే ఊరుకుంటూ భరిస్తున్నాను. ఓ కానీ ఇంతకు మించి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడారనుకో, మీరు మాట్లాడేదంతా విని నేను నోరు మూసుకొని ఉండనే ఉండను. వీడు ఇంతకు ముందే నన్ను రిసెప్షన్ లో విషం పెట్టి చంపాలి అనుకున్నాడు. అది జరగలేదని అర్ధరాత్రి కత్తితో నన్ను పొడవడానికి వచ్చాడు. ఇదే జరిగింది, ఇదే నిజం. అబ్బాబ్బాబ్బా, ఎంత మంచి డ్రామా. వాడొచ్చాడట, నిన్ను పొడవాలని చూశాడట. మనం లోపల దాక్కున్నాం, బయటకు వెళ్లి ఈ డైలాగ్లే చెప్పాలని లోపలుండి మాట్లాడుకుని వచ్చారా సత్య? నువ్వు కత్తి గిత్తి అని నంగనచ్చి నాటకాలు చేసి మమ్మల్ని నమ్మించాలని అనుకోవద్దు సత్య. అర్ధరాత్రి ఫోన్ చేసి పాత ప్రేమికుని రమ్మని చెప్పి ఇలా దొరికిపోయావని చెప్పి నువ్వే వాడి చేతికి కత్తిచ్చి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామా ఇది. ఇలా చూడు, ఇందాక వాడు నిన్ను పొడవడానికి వచ్చాడు అది ఇది అని కథ చెప్పావు కదా, మరెందుకు అర్ధరాత్రిలో వీడికి ఫోన్ చేసి నీ రూమ్ కి రమ్మని చెప్పావు?